వీక్షిస్తారు. గట్టి చెప్పండి ఒకసారి.
अंगराज चक्कटी मास डांस ముందుకు అన్న చెప్పండి అధ్యక్షుడు నయన్ గారు కాల్ టు ఆర్గనైజర్ కోరుతున్నాం. వర్షిని గారు దయచేసి వేదికపై ఉన్నటువంటి గెస్ట్ గారు మరియు అందరూ కూడా ఒకసారి తీసుకోవాలని కోరుతున్నాను. హ్యూమన్ లైఫ్ that the brotherhood of man transcends the sovereignty of nations, that economic justice can be best won by free men through free enterprise, that government should be of laws rather than of men, that Earth's greatest treasure lies in human personality, and that service to humanity is the best work of life. Our mission to provide leadership development opportunities that empower young people to create positive change. Thank you. Andarki good evening. నా కెరియర్ స్టార్ట్ అయింది, నా లైఫ్ మిక్సింగ్ అంటే అది బస సారే. గట్టిగా అందరూ చెప్పండి. ఇప్పుడు కూడా ఈ అరేంజ్మెంట్స్ అన్ని కలిగి ఒక మాట చెప్పిన సరే ఫంక్షన్ చేసుకుంటున్న నా ఫంక్షన్ ఏది అనగానే తర్వాత పోయి తీసేసుకోవడం చెప్పే అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ యూ. ఒక మాట నాకు ఎప్పుడు నా వెంటనే ఉండి నన్ను ఒక లీడర్షిప్ క్వాలిటీస్కి ఎదుగుదాం అంటూ ఉంటే అది మోటివేషన్ చేసింది అది భద్రస్తారే. ఇది హార్ట్ఫుల్గా నేను అంటే అంత నాలెడ్జ్ లేకపోతున్నాను నాకు జనరల్గా. బట్ ఎవ్రీడే నన్ను మోటివేట్ చేస్తుండే. ఎవ్రీడే ప్రతిరోజు గవర్నమెంట్ వస్తుంటే అండ్ బసర్ సార్తో ఈ లాంగ్ స్టాండింగ్ 9 years నుంచి జర్నీ చేసి సార్ లీడర్షిప్ క్వాలిటీస్లో కొంచెం నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అదేవిధంగా నా క్వాలిటీస్ మళ్ళీ బసదారికి వెళ్ళిపోయింది. నా శక్తి మొత్తం బసదారికి వెళ్ళిపోయింది. ఎట్లాగే వెళ్ళిపోయిందంటే దట్టు ప్రాక్టీస్, ఓన్లీ ప్రాక్టీస్, టైంలో ప్రాక్టీస్. ఇదే స్టేజ్ మీద బస సార్ కనీసం ఒకసారి చెప్పారు, నేను డైలీ 7,000 వాకింగ్ చేస్తాను, 7,000 స్టెప్స్ వాకింగ్ చేస్తాను, 8,000 చేస్తాను. అదేదో చెప్తే నేను అన్నా వాకింగ్ ఇది కాదు సార్, ఒకసారి సిటప్ చేసి చూపానని చెప్పిన. ఒక సిటప్ కూడా బసదారికి రాకపోతుండే. అది చాలా దగ్గర తీసుకుని బసదార్ కరోనా టైంలో 2020లో యోగా స్టార్ట్ చేసి యోగాలో ఆరోగ్య శాఖ అక్కడ కూడా వెళ్ళి మహారాష్ట్రలో సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత నాకు తెలిసింది బసదార్ యోగాలో సర్టిఫికేట్ తీసుకున్నానని. అది నాటే జోక్. అది ఎంతో డెడికేషన్ తోని రెగ్యులర్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని కమిట్మెంట్గా బసదార్ 2022లో
రికార్డ్ బ్రేక్ చేసారు 14 minutes 45 seconds లో బస సార్ మినిమం 108 సూర్య నమస్కారాలు అందరికీ తెలిసింది, అందరికీ తెలిసిన విషయం అది మ్యాక్సిమం. అదే కాకుండా ఆ రికార్డు ఇంకొకసారి మళ్ళీ బ్రేక్ చేయడానికి సార్ టైకోండోలో జాయిన్ అయ్యి, మీరు అందరికీ తెలుసు మన అందరితో నేను సార్ కూడా రెగ్యులర్ ప్రాక్టీస్కి వస్తారు. అండ్ బస సార్ దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే టైం సెన్స్, టైం అంటే టైం. నాకన్నా ముందు ఉంటారు బస సార్. అది ఎంత నైట్ కానీ ఎంత అసలు ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్కి ఎంత ఎఫర్ట్స్ ఉంటుంది, ఆ ఎఫర్ట్స్ అన్నింటిని కూడా తట్టుకొని మళ్ళీ మార్నింగ్ హైదరాబాద్ అంటే ఇంట్లో కూడా జర్నీ చేసినా కూడా మార్నింగ్ 6 o'clock గ్రౌండ్ ఉంటారు. ఒక్కొక్కసారి నేను ఎవరు కూడా నాకు ఫోన్ చేస్తారు, ఒక కోచ్ ఇంట్లో ఉంటే కరెక్ట్ కాదు, యూ మస్ట్ బి ఇన్ టైమ్ అవర్స్. సో మెయింటైన్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు చెప్పేవాళ్ళు మన అదృష్టం అది. నేను సార్ని అందుకే నేను ఎప్పుడు సార్ ఏం చెప్పినా నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే దట్ ఈస్ నా మంచి గురించి చెప్తున్నా కాబట్టి. నేను ఈరోజు స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతున్నా అంటే ఆ క్రెడిట్ మొత్తం బస లక్ష్మణ్ సార్ సార్దే. అండ్ మీరు ఒక్క విషయం ఏంటంటే మొన్న సార్ బ్లాక్ బెల్ట్ టైకోండోలో బ్లాక్ బెల్ట్ తీసుకొని కంప్లీట్ అయ్యి స్టేట్లో గోల్డ్ మెడల్ కొట్టి నేషనల్స్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి బస సార్ నేషనల్ 47లో నేషనల్ బ్రాంజ్ మెడల్ సాధించారు. ఇది మొత్తం నిజామాబాద్ కాదు, నేషనల్ లెవెల్లో ప్రతిభలో నాకు తెలిసింది. మన హోర్డింగ్స్ కూడా విన్న నిజామాబాద్లో అందరికీ తెలిసిన విషయం ఇది. అండ్ అదే కాకుండా ఈ ఇయర్ ఇప్పుడు 2024లో ఆగస్ట్ 5th IPR ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా చేస్తున్నాం. ఇది ఇప్పుడే చెప్తున్నా ఇది స్టేజ్ మీద. సో మనకి ఇంకా 3 months టైం ఉంది. ఈ 3 months లో కంపల్సరీ అచీవ్మెంట్ సాధిస్తారని నేను అనుకుంటున్నాను. కాదు 100% భద్రత చేస్తారు. ఆ శక్తి ఆయనకు మాత్రమే ఉంది. అండ్ స్వీట్ 68 years భద్రత కెపబిలిటీతో ఎవరు తట్టుకోలేదు ఇక్కడ. నేను ఒక కోచ్ నేను వినోదంలో ఒక కోచ్ కూడా వీ కాంట్ డూ దట్, బస సార్ కెన్ డూ ఇట్. ఆ స్టామినా, ఆ లంగ్స్ కెపాసిటీ అన్ని కూడా బస సార్కి ఉన్నాయి. ప్రాక్టికల్ గా మీకు ఎన్ని వీడియో చూపించాలంటే వీడియో నేను మా స్టేటస్ ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అది 125 dips నాట్ ఏ జోన్, 125 dips డైలీ, 60 సిటప్స్, 60 సూర్య నమస్కారాలు, ఒక బేసిక్ స్టాన్స్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండడం వల్ల బస సార్ గారు ఈరోజు ప్రారంభాలు కూడా కాపాడి ఉండడం. అది స్టోరీ జస్ట్ 3 days కింద హైదరాబాద్ బస సార్ వస్తుంటే బస సార్ బండి యాక్సిడెంట్ అయింది. 3-4 rounds కొట్టి కింద పడిపోయింది. బట్ నాట్ ఈవెన్ చిన్న గాయపడి కాలేదు. దట్ ఈస్ నాట్ బస సార్. ఆ క్రెడిట్ బస సార్ అది. ఎందుకంటే దట్టు సార్ లేచిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత చూసిన ఏమైంది సార్ అంటే నాకు యాక్సిడెంట్ అన్నాను. బండి చూస్తే తొక్కు మళ్ళీ సార్కి చూస్తే ఏం లేదు, పొద్దున్నే వాక్ చేసేది అది మళ్ళీ అదే సార్. ఆ పేద నేను లోపల ఒక వారం రోజులు ఆలోచిస్తున్నాను అసలు యాక్సిడెంట్ ఎట్లయిందని. అంత మైండ్ సెట్, ఆ మైండ్ ఫిట్ ఉండడం రియలీ గ్రేట్. అండ్ ఇలాంటి సార్ అందరిలో నేను ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఈ రోజు నా లైఫ్ ఒక స్టాండర్డ్లో ఉన్నాయంటే దాట్ ఆల్ క్రెడిట్ గోస్ టు బస సారే. థ్యాంక్ యూ. బస సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఇంకా మీరే చూస్తారు ఈ ఆగస్ట్ 5th 100% IPR చేస్తాం మేము. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ బస సార్ దగ్గర క్రెడిట్ ఉంటుంది. హై స్టాండర్డ్ పొజిషన్లో చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సందీప్ గురించి తెలుసుకుందాం. Goenka is a dynamic individual born in the vibrant year in 1988 in building city of Hyderabad. With a background in commerce, he has ventured into the field of human resources, leading thriving firm that employ over 9,000 dedicated individuals. And he joined the JC movement commenced in 2016 when he joined the prestigious local organization JC Bandar Hyderabad. His evolution within this organization has been truly remarkable, transforming him from a soft-spoken individual into a assertive and influential personality. In every role he is undertaken, he has set and surpassed numerous milestones. And 3 months, 3 most outstanding new members of Asia Pacific region in ASPAC 2017 held in Mongolia, bringing immense pride to JCI India.
His commitment to empowering youth led him to take on the role of zone trainer in 2019, where he conducted over 150 empowering youth programs and co-piloted 6 effective public seminars. In 2020, Govind has honored with most outstanding officer award of the zone. The following year, he assumed the prestigious role of president for the local organization JCI Banjara Hyderabad and was recognized as the most outstanding elbow president of the zone for 2021. Under his leadership, JCI Banjara Hyderabad achieved the highest number of national awards, solidifying its position as the most performing elbow in all of the JCI India. In 2022, Govind continued his remarkable journey by serving as Zone Vice President, where he became positive in membership role in just 55 days, earning recognition as the most outstanding Zone Vice President of Zone Gone. For his professional excellence and contributions, he received the esteemed Kamal Patra Award of the Zone in 2022. On a personal note, he is married to the wonderful Jason Madhuri Mantri, who has made their home heaven love. Their family is blessed with 2 children, Slok Kankani and Tor Kankani. He is none other today's guest of honor, our John Brother of Zone 12, Govind Kankani, sir. Hearty welcome. I, JC, do solemnly swear do services. I, JC K. Manoj Kumar, do solemnly swear do services A, that I will faithfully execute that I will faithfully execute the office of the office of President of JCI Round JCI Nizamabad Hindu JCI Nizamabad and will, to the best of my ability, to the best of my ability, swear as a living example serve as living example of this organization, philosophy and beliefs, philosophy towards philosophy and beliefs, philosophy and will uphold the enforce the Constitution and policy of this organization at all times. Congratulations. Thank you. Govind Kankani sir and Deputy Hari Goyal sir and Baswa Lakshman sir, and to all past presidents and zone officers and to all parents. I am Manoj Kumar. I wholeheartedly accepted this president as a JCI 2024. Thank you. Like this side only.
ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ నా ఫ్యామిలీకి, మా మమ్మీకి నేను ఆనర్ చేయడం, ఇది గ్రేట్గా నా ఐ ఫీలింగ్ ప్రౌడ్. అండ్ సెకండ్, నాకంటూ ఒక టీం ఉన్నారు. దిస్ ఇస్ సెకండ్ ఇంప్రూవ్మెంట్. నాకంటూ ఒక టీం. అండ్ నా గురించి అటు జాయిన్ అయిన జేసీలో చాలా మంది ఉన్నారు ఇక్కడ. 15 ఒక 15 to 20 మెంబర్స్ దాకా ఓన్లీ నేను జాయిన్ అయినాను కాబట్టి నా గురించి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. నా ఫ్రెండ్స్ అందరూ, జైపాల్ గారు, నాగేంద్ర గారు, రామ్మోహన్ గారు, అండ్ ప్రవీణ్ సార్, అండ్ వినోద్, ఎవ్రీవన్. ఇంకా అమర్నాథ్ సార్ గారు, రోజిలీనా గారు, అండ్ అంకు డాక్టర్ గారు, వీళ్ళందరికీ నా టీం మెంబర్స్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ ఏది పని చేస్తాం మనం అందరం యూనిటీగా పని చేద్దాం. లెట్స్ డూ డిఫరెంట్, లెట్స్ మేక్ ఎ డిఫరెన్స్. అండ్ ఒక టీంకి నేను చెప్పాల్సింది ఒకటి, రీసెంట్లీ నేను దేశంలో చేరిన తర్వాత ఒక ఐపీఆర్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ జస్ట్ 1 week 10 days కింద మేము ఒక ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ చేసినాం. ఒక 14,000 స్టూడెంట్స్కి నేను ట్రైన్ చేశాను. అంత పెద్ద సక్సెస్ చేసామంటే ఆల్ క్రెడిట్ గోస్ టు ద టోటల్ టీమ్ వర్క్. ఎందుకంటే కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ, డిటర్మినేషన్, ఎవ్రీథింగ్ ఒక టీం మెంబర్స్ అన్నట్టు. ఒక టీం తలుచుకుంటే ఏదన్నా సాధించగలం అనే ఒక కాన్ఫిడెంట్ ఉంది. ఆ కాన్ఫిడెంట్ నా టీం మెంబర్స్కి నేను షేర్ చేస్తున్నాను. మనం జస్ట్ ఇవాళ మన ప్రమాణ స్వీకారం జరిగింది. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ మై టీమ్ మెంబర్స్ అండ్ ఆల్. ఇంకా ముందుకి చాలా చేయాలని నేను అనుకుంటున్నాను. నా థాట్స్ అన్నీ ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు సే ఇట్ ఆల్. I show my actions. Definitely we do miracles after taking this JCI. We'll చూస్తూ ఉంటారు. Those who following my status, they know what I am. Thank you. And ఈ రోజు నేను మా మమ్మీకి ఇది చేయడం గర్వంగా నేను ఎందుకు ఏదైతున్నా, ఫస్ట్ JCIలో నేను నేర్చుకున్న ఒకటే, ఫస్ట్ ఫ్యామిలీ. ఇది స్టూడెంట్స్ అందరూ ఉండేది. నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు కూడా ఫ్యామిలీని ఇదే రెస్పెక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన తర్వాత జనరేషన్ ఏదైతే ఉందో ఫ్యామిలీ వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్ తల్లిదండ్రులకి రెస్పెక్ట్ చేయాల్సిందే. ఇది కూడా నేను బసస్ దగ్గర నేర్చుకున్నాను. ఆ స్టోరీ కూడా చెప్తాను మీకు. నేను డైలీ బసస్ వాళ్ళని మార్నింగ్ 6 o'clock డైలీ బసస్ వాళ్ళని కలుస్తూ ఉంటాను. స్టూడెంట్స్ వాళ్ళ ఇంటర్నెట్ అనేక ఫోన్స్ వస్తాయి. ఫస్ట్ డాటర్స్, దాని తర్వాత సార్, దాని తర్వాత బ్రదర్. ఆ ఫ్యామిలీ ఎంత కలిసిమెలిసి ఉంటారంటే నేను ఆశ్చర్యపోతా. బసదానికి ఒక పేరు కూడా పెట్టేసిన. మీ తినటీగలు అందరూ మిమ్మల్ని ఇది చేస్తున్నారు సార్ అంటే అప్డేట్. ఒక తేనె గూడిని ఎట్లా కడుతుంది అంటే ప్రతిదీ సార్ ఎక్కడ వరకు ఏం చేస్తుందో మొత్తం అప్డేట్ తెలుస్తూ ఉంటారు వాళ్ళకి. అండ్ ఈ జనరేషన్లో కూడా ఇంత కలిసి ఉండడం నేను రియల్లీ షాక్ సార్. మీ దగ్గర నేర్చుకుంది ఫస్ట్ ఫ్యామిలీకి ప్రియారిటీ ఇవ్వాలని నేర్చుకున్నా. అండ్ మా రాణి కూడా నేను ఇప్పటిదాకా మా రాణి గురించి మాట్లాడలేను. మా వైఫ్ నాగరాణి వన్ ఆఫ్ ద బెస్ట్. ఎందుకంటే నేను ఏ పని చేసినా కూడా అది వెంకటరామని ఎప్పుడు నన్ను ఆపలేదు. సో అందుకే నేను ఒక కష్టం ఎక్కువగా ఉన్నాను. థ్యాంక్ యూ రాణి. ఎప్పుడు కూడా నాకు ఇప్పటిదాకా కూడా ఆపలేదు. సరే నువ్వు ఏం చేస్తావు ఆలోచించి చేయు, నీకే తెలుస్తుంది అది అని చెప్తుండే. ఇప్పటిదాకా కూడా మనకు నాట్ ఈవెన్ సింగిల్ టైం కూడా నన్ను హర్ట్ చేయలేదు. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్. అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ నేను అదే చెప్తున్నాను. నాట్ ఓన్లీ ద టీమ్ మెంబర్స్, నా స్టూడెంట్స్ ఉన్నారు. ఎప్పుడైనా మీరు ఏదైనా సాధించాలంటే ఫస్ట్ యూ హ్యావ్ దట్ కమిట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. After completing the faculties, you people are sitting at home. Don't do that. You try to practice and achieve your goal. You fulfill your dreams. Thank you one and all. And నాకు కాస్త బాధ తగ్గింది. మా బావగారు వచ్చినంత సంతోషం కూడా కలిగింది. దయచేసి గంగడాన్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. తదుపరి కార్యం మీ చేతుల మీద జరగాలని కోరుతున్నాను. చైర్పర్సన్ రమాదేవి వీరబ్రహ్మం గారు. Promise that serve the purposes of JCs and shall at all times uphold its ideals and principles. Congratulations. Now you can proudly call yourself as a JCI member. మేము సైతం ముందుకు సాగుతూ ఉంటూ
జేసిజం సేవా యజ్ఞానికి ముందుకొచ్చిన జేసీఐ నూతన సభ్యులందరితో ఒక్కసారి మనం అందరం కూడా కరతాళతో జేసిజంలోకి స్వాగతం. Do solemnly swear that I will faithfully execute the office of the posting of JCI Nizamabad Hindur, and will, to the best of my ability, serve as a living example of this organization, philosophical and enforce the constitution and policy of this organization. సంవత్సర కాలం పాటు వీరు జేసీ నిజామాబాద్ బ్యానర్పై అనేకమైన కార్యక్రమాలు చేయడానికి దయచేసి ఎవరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళవద్దు. మీ అందరి కోసం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 10-15 మినిట్స్లో ఈ కార్యక్రమం. అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమానికి మేము సైతం ఉన్నామంటూ వారు సహకరించడంతో ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది. వారు ఎవరో కాదు, డాక్టర్ పి శ్రీనివాస్ గారు రెగ్యులర్ స్పెషలిస్ట్ సార్ని హృదయపూర్వకంగా వేదికపై రావాల్సిన కోరుతున్నాను. ఐ గురించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభమవుతుంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఓపెనింగ్కి మనం అందరం కంపల్సరీ వెళ్తాం. మన అందరికీ ఇన్విటేషన్స్ వస్తాయండి. అండ్ సార్ గురించి చెప్పాలంటే సార్ వన్ ఆఫ్ ద రెగ్యులర్ స్పెషలిస్ట్ ఇన్ నిజామాబాద్. అండ్ సార్ దగ్గర ఆల్ సొఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అండ్ టేకో సర్జరీ అండ్ గ్లకోమా సర్జరీ, రెగ్యులర్ సర్జరీ, డయాబెటిక్ రెటినోపతి కానీ, ప్రీ మెచ్యూరిటీ రెటినోపతి కానీ ప్రతిదీ అసలు హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు. నిజామాబాద్లోనే అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. సార్ ఒక 2 ముక్కలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. Thanks for inviting me here. So congratulations Manoj, as elected as the president of JCI. Thanks for inviting me. So late అయింది, ఎక్కువ ఏం మాట్లాడలేదు నేను. Thanks for inviting me. Thanks so much. అండ్ సార్ గారు ఫస్ట్ స్పాన్సర్ మాకు. ఫస్ట్ స్పాన్సర్ అన్న విషయం కాదు, మా ఎదుగుదలకి వదిలిపెట్టుగా మమ్మల్ని సహకరిస్తున్నందుకు సార్కి మేము అందరం టోటల్ మా జేసీ అంతా రుణపడతారు. మేము ఏ కార్యక్రమం చేసినా సార్ని ఫస్ట్ అప్రోచ్ అవుతాం. సార్ కూడా ప్రతిదీ సార్ కూడా మేము అందరికీ తెలియజేస్తా ఉంటాం అప్డేట్స్ అని. థ్యాంక్ యూ సార్. నేను ఒక్కడే ఎంతో అందంగా, అద్భుతంగా, మహాద్భుతంగా మరి నృత్యం చేసిన ఈ చిన్నారులు కనీసం 3 నిమిషాలైనా చెప్పగలిగితే వారికి మరి ప్రోత్సహించడం అవుతుంది. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతున్నారంటే ఇట్లాంటి చిన్నారులే. పాప్ రాక్ రోజుల్లో పడి మన నృత్యాలను, మన శాస్త్రీయ నృత్యాలను మర్చిపోతున్న క్రమంలో మేము ఇంకా ఈ నృత్యాన్ని ప్రకటిస్తున్నామంటూ మరి వారు ఓపిక మనందరూ కూడా ఆకట్టుకున్నారు. వారికి మనం ఎన్ని వందల వేల చప్పట్ల దుప్పట్లు కప్పినా తక్కువే.
అట్లాగే మూకాభినయంతో మనందరినీ కూడా ఆకట్టుకున్న అవిరాజ్ గుండా వేదికపై రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. చూసేవాళ్ళు మరి ఇప్పుడు మూకాభినయాన్ని మనకి పరిచయం చేశాడు అవిరాజ్. కంగ్రాచులేషన్స్ టు జేసీ గోవింద్ కంకానీజీ గారిని సాధారణ ఆహ్వానిస్తున్నాను. మా జోన్ ప్రెసిడెంట్ వారిని తమ అమూల్యమైన సందేశాన్ని President is very also. Immediate past President JC9 Jivka and all the dignitaries on the dais. And a special mention to all the past presidents of JC Nizamabad for gracing the occasion. It is fantastic evening. Let me tell you, dear President JC Manoj, this is one of the best installation of 2024. The way you have managed, the way the presentation of JC is happening is wonderful. So I can probably say this is one of the best installation of 2024. So congratulations for doing such a fantastic installation. Why installation? Installation is a very important ceremony where we embrace leadership in JCI. Because sir, JCI is an organization which focuses on developing leadership. No other organization, I can probably say no other organization in this world which focuses on leadership. Why we focus on leadership? Because our founder, Sir Henry Kissinger, has said that the world should be at peace. There has to be an everlasting peace in the world. And we at JCI believe that if the leaders are of good character and great citizenship, we will surely create everlasting world peace. And JCI Nizamabad Indoor is doing the same activity for last 24 years. 24 years, dear members, is not a small time, 24 years. It's a generation altogether. So congratulations once again to all the past presidents for putting up so much effort to bring JCI Nizamabad Indoor to the place where it is. JC Manoj, you are going to embark a journey of the Silver Jubilee. It is from you the next 25 years is going to be set. So it is important for JCI Nizamabad Indoor to make sure the re-engineering happens and JCI Nizamabad Indoor once again win a national award for the best activity. You choose whichever section, but we always look at JCI Nizamabad Indoor for JCI Week. But I am sure under your leadership, JCI Nizamabad Indoor once again will win a national award. So is Nizamabad Indoor with Manoj? If yes, say a loud yes. We will this year win a national award. Yes? Thank you so much. It's time, JC Manoj, that you change your collar. You know what collar is? This is collar. At 25th year of JCI Nizamabad Indoor, you must have a golden collar. Golden collar is you must add another 25 members in your local organization. So the moment you achieve a 50 mark this year, you will be the proud president of having a golden collar. So it is not only responsibility of Manoj, it is responsibility of each one of us to make sure that the 25th president sits here with a golden collar. And Manoj, you own it first. JCI is a wonderful organization, dear friends, which focuses on leadership development, which focuses on self-development, which focuses on community development. We at JCI India believe and take care of our members every time. As we have seen after COVID times, many youngsters are dying due to cardiac arrest and numerous reasons. There are numerous deaths below 40 years. Seeing this, JCI India, we all members together have formed a welfare fund
This welfare fund is, we are around 60,000 active members in whole JCI India. And within your membership, an amount of 500 rupees has been set aside for welfare fund. Why it is? If some mishappening happens to any of the JCI member, 50 rupees per member of JCI India will be given to that member. So 60,000 members we have, and 500 rupees every member we are keeping this aside as a welfare fund. So if you are a member of JCI India, even after your death, JCI India will take care of you through this welfare fund. If something bad happens to you, 50 rupees per person, that means 60,000 members into 50 rupees, that is 30 lakh rupees, you will get as a welfare fund. Maximum 30 lakhs, minimum 10 lakhs. Last year, after developing this welfare fund, unfortunately, one JC member with his wife died in a road mission, in a road accident, and they had 2 girl childs. JC India have deposited 10 lakhs each in those girl child names, and they will be taking care of those 2 child's education and everything for next 18 years. That this is how JCI India takes care of its members. If you are not a JCI member, if you are here and you have not joined JCI, I request you to join JCI, because JCI gives you an holistic, overall development, and you will have a great future. I, as a zone president, I joined JCI in 2016, and I run a business of manpower services. And my life was from 9:30 a.m. from office to 7:30 p.m. To the office, and then I used to go for clubbing and do nonsense things in my life. Even after joining JCI, now I understand where we say in our creed that the earth's great pleasure lies in human personality. And if you want to change your personality, you have to join JCs. I can say openly, JCI has transformed me, and it has that ability to transform you. So I welcome you all to join JCs, and those who have joined JCs, make sure that you get full advantage of the subscription you pay, take a full advantage of the services what JCI provide. And I am sure 24th year will be the starting of the 50th year of Nizamabad Hindu. So your target is you have to make sure that till next 50 years, till Nizamabad Hindu begins the 50th chapter, this year becomes an important point. Congratulations JC Manoj again for becoming president, and I as zone president, your first friend, will be with you every time. This year we have set a theme that it's 2024, Ye Dil Mange More. The Dil Mange more of business activities, Ye Dil Mange more of training activities, Ye Dil Mange more of personality development activities. Congratulations to the President, and as a zone president, as your first friend, and I will make sure that you win a national award. Thank you. Junior Chambers, JCS Indore Nizamabad Hindu, 24th installation night. ఈ సందర్భంగా జేసీస్ ప్రెసిడెంట్కి, పాస్ట్ ప్రెసిడెంట్కి, హైదరాబాద్ నుంచి వచ్చిన జేసీస్ పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన తైకొండో స్టూడెంట్స్ పేరెంట్స్కి, తైకొండో స్టూడెంట్స్కి, ప్రతి ఒక్కరికి కూడా సాయంత్రం నమస్కారాలు తెలియజేస్తూ, ఈ జేసీస్ ఏదైతే చాంబర్లలో పూర్తిగా సొసైటీలో సోషల్ వర్క్ చేస్తూ సొసైటీని బాగు చేయాలనే ఉద్దేశంతో మెంబర్స్ కూడా కరెక్ట్ చేస్తూ, మెంబర్స్ అందరూ కూడా సొసైటీకి సేవ చేయాలి, లీడర్షిప్ లక్షణాలు పెంచుకోవాలి అనే దృక్పథంతో పనిచేస్తున్న సంస్థ కాబట్టి ఆ సంస్థకు
నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నిజామాబాద్లో జేసీ సంస్థలు ఉన్నాయి, లయన్స్ క్లబ్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రజాసేవ చేయాలనే ఒక దృక్పథంతో ఈ ప్లాట్ఫామ్ కి రావడం జరుగుతుంది. దానికి మా శిష్యుడు మనోజ్ ఇప్పుడు ప్రెసిడెంట్ గా జేసీసీ రావడం జరిగింది. వారికి నేను ఒకటే సలహా ఇస్తున్నాను, ఏదైతే బాధ్యతలు తీసుకుంటారో ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో న్యాయం చేస్తేనే ఆ బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ బాధ్యత తీసుకున్నప్పుడు సంవత్సరం పొడుగునా సేవా కార్యక్రమాలు తప్పకుండా చేయాలి. వారు మీకు చెప్పినట్టు మెంబర్షిప్ ని కూడా పెంచుకొని ఈ జేసీసీలో ఒక మంచి స్థానానికి వెళ్ళాలని చెప్పి కూడా నేను ప్లస్ చేస్తున్నాను. కాబట్టి ఈ నిజామాబాద్ పట్టణంలో నువ్వు ఏదైతే టైకోండోకి మంచి పేరు తీసుకురావడం జరిగిందో ఈ జేసీసీ క్లబ్ కూడా ఒక మంచి పేరు తీసుకురావాలి. నీకు అడ్వెంచర్ చేయడం ఇష్టము. మొన్ననే నువ్వు ఒక ఈవెంట్ చేసి నేషనల్ స్థాయిలో వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ముందు కూడా ఈ జేసీఐకి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఒక #1 జేసీసీ ప్రెసిడెంట్ గా నిజామాబాద్ లో ఒక చిరస్థాయిగా నువ్వు ఉండే విధంగా పనిచేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. దానికి నిజామాబాద్ ప్రజలందరూ అదేవిధంగా జేసీసీ పాస్ట్ ప్రెసిడెంట్స్ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. నా సహాయ సహకారాలు కూడా ఉంటాయి. కాబట్టి నువ్వు ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది. మన టైకోండో స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ సర్టిఫికెట్స్ చూస్తున్నారు. కాబట్టి ఇంతకంటే నేను చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను పిల్లలందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేస్తాను. మీ అందరికి కూడా జేసీసీ मैं सजेशन जो भी काम लेते हैं आप पंक्चुअल करो, पंक्चुअलिटी से करो, कमिटमेंट से करो तो सक्सेस होता, वही बोलेगा. थैंक यू महेश तो पाటుగా మహేందర్ గారికి ఆత్మీయ సత్కారం అందిస్తున్నారు జేసీ మనోజ్ రెడ్డి ఈనాటి అతిథులు. Now I invite Jagdish installation of Nizamabad Youth. I congratulate the incoming president Manoj for doing a tremendous, outstanding work, and expect more such of outstanding work. And I expect him to get a national award. I am there to you for always and support for you, as we say as a మనోజ్ గారికి జడ్పీ అలాగే జడ్పీ ఇద్దరు కూడా ఆత్మీయ సత్కారం అందిస్తున్నారు. ఇది సత్కారం అనేకంటే కూడా వారి బాధ్యతలను గుర్తు చేస్తున్నారని అనడం బాగుంటుంది. మరి ఈ సంవత్సరం మొత్తంగా కూడా సేవా కార్యక్రమంలో వారు ముందుకు సాగాలని మీ అందరి తరఫున కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన టైకోండో అసోసియేషన్ జాయింట్ పాస్ ప్రెసిడెంట్స్ అట్లాగే జేసీ నిజామాబాద్ టీం కూడా టీం మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచవలసిందిగా కోరుతున్నాను.